హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు నుంచి మన ఛానల్లో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇన్నోవేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రొడక్ట్స్ అన్బాక్సింగ్ వీడియోస్ చేస్తాను. ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఈబే, ఆలీబాబా సహా ఎక్కడ ఇన్నోవేటివ్ అండ్ టెక్నాలజీ బేస్డ్ ప్రొడక్ట్స్ దొరికినా తీసుకొచ్చి మీకోసం అన్బాక్స్ చేస్తాను. ఫస్ట్గా డైలీ 1 ప్రొడక్ట్ అయినా అన్బాక్సింగ్ చేస్తాను. హే ఎవ్రీవన్, ఇంకో ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసా. అదేంటంటే స్క్రీన్ ఎక్స్పాండర్ ఫోన్. ఇది ఏ విధంగా ఉంటుందంటే, మనకి ఇది నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నాను. ఇది ఫ్లిప్కార్ట్లో 449కి ఇది బుక్ చేశాను. ఇది ఏంటంటే మనకి ఏ విధంగా ఉంటుందంటే, మనకి మొబైల్ ఫోన్ పెట్టేటప్పుడు, ప్లేస్ చేసేటప్పుడు ముందున ఒక స్క్రీన్ అనేది ఉంటుంది, 3D స్క్రీన్. మనకి ఎటువంటి ఐ అనేవి డ్యామేజ్ అవ్వకుండా ఒక ప్రొటెక్షన్ అనేది షీల్డ్ ఉంటుంది. దానివల్ల ఒక మినీ స్క్రీన్ లాగా కనిపిస్తుంది, ఒక మినీ టీవీలా ఉంటుంది. పెద్ద స్క్రీన్ లాగా మన ఫోన్ సైజ్ ఇలా ఉన్నా కూడా అది పెద్ద స్క్రీన్ లా 3D కాబట్టి మనకి పెద్దగా కనిపిస్తుంది. సో అందుకే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించి నేను ఈ ప్రోడక్ట్ అనేది ఈరోజు అన్బాక్స్ చేయబోతున్నాను. సో ఎలా ఉంటుందో అనేది చూద్దాం. ఓకే, ఇది ఈ విధంగా ఉంటుంది. సో ఇదైతే మొబైల్ ఫోన్ వీడియో యాంప్లిఫైర్ ఎన్లార్జ్ స్క్రీన్ మ్యాగ్నిఫైర్ యువర్ పోర్టబుల్ హోమ్ సినిమా. ఒక చిన్న పోర్టబుల్ హోమ్ సినిమా లా ఉంటుంది ఇది, ఈ ప్రోడక్ట్ అనేది. చూసారు కదా. సో ఇది ఏంటంటే 3 కలర్స్లో ఉంది. ఒకటి బ్లాక్, ఒకటి వైట్ అండ్ రెడ్ ఇన్ కలర్. సో ఇది చూసారు కదా, ఇలా ఈ 3 కలర్స్లో ఉంటాయి. ఈ 3 కలర్స్లో ఉన్న తర్వాత మనమైతే ఈరోజు అంటే ఈ ప్రోడక్ట్ నేను బుక్ చేసినప్పుడు ఇది రెడ్ కలర్ బుక్ చేశాను. ఇది రెడ్ ఇన్ కలర్లో ఉంది. అండ్ ఇది ఏంటంటే మనకి ఎలా యూజ్ చేయాలనేవి కొంచెం ఇక్కడ స్టెప్స్ అనేవి మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అదేంటంటే ఫస్ట్ స్టెప్ వచ్చి ఇది హోల్డ్ ద బటన్ అండ్ పుల్ అవుట్ ద లెన్స్. మనం ఒక బటన్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఆ బటన్ అనేది మనం పట్టుకొని పుల్ చేయాలి బయటికి. పుల్ చేసిన తర్వాత అది లెన్స్ అనేది బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత సెకండ్ స్టెప్లో అయితే ఫుల్లీ పుల్ లెన్సెస్ అప్. మనం మొత్తంగా మనము ఈ లెన్స్ అనేది బయటికి పుల్ చేయాలంట. పుల్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. దాని తర్వాత ఇన్సఫిషియంట్ హైట్ టు సపోర్ట్ ద బాటమ్ బ్రాకెట్. మనకి వెనకన ఒక ఇది సపోర్ట్గా మనకి ఫోన్ ఉంటుంది కదా, ఫోన్ పెట్టుకోవడానికి దానికి కూడా పుల్ చేయాలి, అది తీయాలంట అని ఉంది ఇక్కడ. దాని తర్వాత స్టెప్ అప్ ద మొబైల్ ఫోన్ బ్యాఫిల్. సో మొబైల్ ఫోన్ పెట్టుకోవడానికి కరెక్ట్గా ఫిక్స్ చేసుకోవాలన్నమాట ఇది. సో ఈ విధంగా 4 స్టెప్స్ అనేవి మనకి క్లియర్గా ఇక్కడ ఇచ్చారు. అయిపోయిన తర్వాత ఇది ఏంటంటే మెయిన్ మనకి ఐకి ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. ఈ ఐ ప్రొటెక్షన్ అనేది మనకి ఉంటుంది. బ్రాకెట్ కెన్ ఎన్లార్జ్ ద స్క్రీన్ ఆఫ్ ద మొబైల్ ఫోన్. మనకి ఒక స్క్రీన్ ఒక చిన్నగా ఉన్నా కూడా పెద్దగా ఒక 3D దీనిలా ఉంటుంది, మినీ టీవీలా ఉంటుంది అని ఉంది. దాని తర్వాత మొబైల్ అండర్ 7 inches డిజైన్ బేస్డ్ ఆన్ అని ఉంది. దాని తర్వాత ఇది ఎలా ఉంటుందా అనేది మొత్తం మనం ఇక్కడైతే ఈ విధంగా మనం యూజ్ చేయాలి అని ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దాని తర్వాత ఇది మనం ఇప్పుడు ఏ విధంగా ఉంటుందా అనేది అన్బాక్స్ చేసి చూద్దాం. ఓకే, ఇది నేను బుక్ చేసిన. ఇది కలర్ కూడా బాగుంది, బ్రైట్గా ఉంది. అండ్ ప్రోడక్ట్ వచ్చి మనకి ఇది ప్లాస్టిక్ మెటీరియల్. ప్లాస్టిక్ ఇక్కడ చిన్న ఒక స్క్రూస్ ఇచ్చారు. ఇక్కడ స్క్రూస్ ఉన్నాయి. ఇక్కడ వెనకన బ్యాక్ ఇది మాట మెయిన్. ఇది ఏంటంటే మనకి మొబైల్ ఫోన్ కానీ ఇక్కడ ఇది మొబైల్ ఫోన్ ప్లేస్ చేసుకొని చూడడానికి మాట. ఇది క్లోజ్ అయిపోతుంది. సో ఈ విధంగా ఉంటుంది. ఇది బ్యాక్ సపోర్ట్ మొబైల్ ఫోన్కి. దాని తర్వాత ఇక్కడ కిందన కూడా బేస్ ఇచ్చారు మనకి, ఏంటంటే ఇక్కడ ప్లేస్ చేసుకోవడానికి ఈ విధంగా ఉంది. సో ఇలా ఉంటుందన్నమాట ఇది, అందుకు ఇచ్చారు. ఇది కూడా క్లోజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది మెయిన్ బటన్ అని అన్నారు కదా, ఇది మాట పుల్ చేయాలి. ఇది ఈ విధంగా లెన్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ లెన్స్ కూడా చాలా స్ట్రాంగ్గానే అంటే పర్వాలేదు అనిపించింది. ఈ లెన్స్ కూడా చూడగానే ఈ విధంగా మనకి లెన్స్ అనేవి ఉన్నాయి.
ఇక్కడ 2 లేయర్స్ లెన్స్లా ఉన్నాయి. కొంచెం థిక్గానే ఉంది, ఏం పల్చగా లేదు, థిక్గానే ఉంది ఈ మెటీరియల్ అనేది. మనం అయిపోయిన తర్వాత ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. బట్ ఇది ఎలా యూజ్ చేయాలి అనేది మనం ఒక్కసారి చూపిస్తాను చూడండి. ఇది ఇలా పుల్ చేసి ఇలా పెట్టాలి. పెట్టిన తర్వాత మొబైల్ ఫోన్ అనేది ఇక్కడ వెనకన ఫిక్స్ చేసుకోవాలి. ఇది మొబైల్ ఫోన్ పెట్టుకోవడానికి సపోర్ట్ కదా. నేను ఇప్పుడు మొబైల్ చూపిస్తాను పెట్టి. సో ఇది ఈ విధంగా మనం పెట్టాలి. చూసారా, ఇక్కడ నుంచి మనకి ఏమీ కనిపించట్లేదు, బట్ ఇది వేసిన తర్వాత మనకి ఎంత క్లారిటీగా అండ్ విజువలైజేషన్ మట్టుగా చాలా బాగుంది అనిపించింది. ఎందుకంటే ఈ థిక్ లేయర్గా ఉంది కాబట్టి 3D లాగే ఉంది సేమ్ చూడడానికి. చూసారు కదా, నేను చూస్తా ఇంతకీ ఎలా ఉందా అనేది. ఎందుకంటే ఇది అక్కడి నుంచి నాకు చూస్తేనే కనిపిస్తుంది, బట్ ఇక్కడి నుంచి చూడగానే ఇంకా బాగుంది. సో చూడండి, ఇలా ఈ విధంగా ఉంటుంది. బాగుంది, నైస్, వెరీ నైస్. సేమ్ 3Dలా ఉంది, ఎందుకంటే 3D షీల్డ్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ స్క్రీన్ అనేది మనకి సేమ్ అలానే ఉంది. మొత్తం క్లారిటీ అదంతా బాగా కనిపిస్తుంది. సో మనం ఇలా పెట్టుకొని ఎన్ని మూవీస్ అయినా చూసుకోవచ్చు. చిన్నపిల్లలకు కానీ ఐ అనేది ఇదవ్వకుండా, ఎక్కువ వాటర్ రాకుండా చాలా గంటలు ఇప్పుడు పిల్లలు అయితే చూస్తున్నారు. అదేమీ అనవదు. జస్ట్ ఇలా పెట్టుకొని ఫోన్ ఇవ్వకుండా ఇలా దూరం పెడితే జస్ట్ చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు. ఇలా మనకి ఒక మినీ టీవీలా ఉంది. సో బాగుంది. సో అయిపోయిన తర్వాత మనం మొబైల్ తీసేసి మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకొని మళ్ళీ ఈ స్క్రీన్ అనేది మనం లోపలికి ఇలా పుష్ చేయాలన్నమాట. సో ఈ విధంగా ఈ బటన్ అనేది బయటకే ఉంటుంది. ఐప్యాడ్లా ఉంది చూడ్డానికి. సో ఇట్స్ లైక్ అన్ ఐప్యాడ్. సో ఈ విధంగా ఉందన్నమాట. సో ప్రోడక్ట్ అయితే బాగానే ఉంది. ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నాను. దీని ప్రైస్ వచ్చి 449 రూపీస్. పర్వాలేదు, రీజనబుల్గానే ఉంది. 3D ఎఫెక్ట్స్ అవన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి సో ఎంతసేపు అయినా మనం ఎంజాయ్ చేస్తూ మూవీస్ ఎన్నైనా చూడొచ్చు. సో అది మనకి ఐ అనేది ఎటువంటి డ్యామేజ్ అవ్వదు. సో అందుకే ఇంట్రెస్టింగ్గా అనిపించి మీతో ఈరోజు అన్బాక్స్ చేశాను ఈ వీడియో అనేది. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. అప్పుడే మేము ఏ వీడియో వేసినా వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ.